నెక్స్ట్ పేజ్ ఇది బోలేబాబా. ఈ బోలేబాబానే బోలేబాబానే హర్ష్ డైరీ అని చెప్తా ఉన్న ఆధారాలు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీవియస్లీ నోన్ యాజ్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తా ఉన్న ఆధారాలు. తర్వాత ఇంకా నెక్స్ట్ పేజ్ 2018 జూన్ 26న 2018 జూన్ 26న అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2018న జూన్ 26న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం. స్వయంగా బోలేబాబా ప్లాంటును వీళ్ళు పరిశీలించి, టీటీడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి టెక్నికలీ క్వాలిఫైడ్గా నిర్ధారించామని టీటీడీ తీర్మానం. This is a document which clearly illustrates that this so-called Bolebaba Dairy, which was previously known as Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27/5/2018 and 28/5/2018 respectively, submitted the reports duly stating that both the dairies were qualified technically. డైలీ ఇన్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇలా టెక్నికలీ క్వాలిఫై చేసినారు. 2018 జూన్ 2026, 2018 June 26 they were qualified by TTD. Next page. 6/3/2019 బోలేబాబాకు చంద్రబాబు హయాంలోనే 2019 మార్చ్ 6న 82,000 కేజీలు నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్. Certified copy of checklist of technical evaluation copies dated so and so, document details of MS Harsh Fresh Products Private Limited, procurement for 82,000 kgs of cow ghee with Agmark special grade through tins. During Chandrababu's regime in 2019 March 6th, 82,000 kgs of supply of ghee was given the order. Order was given. Now ఇదే బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా బోలేబాబానే ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపినాడు తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టు. బోలేబాబా హిమ్సెల్ఫ్ is clearly, categorically informed in IndiaMart website, which is an e-commerce website, that they are associated with associates of heritage foods. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బోలేబాబా రాజస్థాన్ది, బోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. కావా? హెరిటేజ్ రాజస్థాను, హెరిటేజ్ ఉత్తరాఖండ్. పోనీ ఆ ఉత్తరాఖండ్కి వీళ్ళే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి.
ఇల్లే కదా అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది. ఇల్లే కదా. మేము అడుగుతా ఉన్నాం, హెరిటేజ్ హైదరాబాద్ అయినా హెరిటేజ్ విజయవాడ అయినా ఏదైనా ఒకటే. హెరిటేజే, బోలేబాబానే. నెక్స్ట్, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ టైమ్ లైన్. టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఎవ్రీబడి షుడ్ ఫోకస్ ఆన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. See, March 16th, 2024 election code came into existence. March 16th, 2024 election code came into existence. మే 13, మార్చ్ 16 ఎలక్షన్ కోడ్ వచ్చింది. మే 13, 2024 పోలింగ్ జరిగింది. మే 13, 2024 పోలింగ్ టుక్ ప్లేస్. May 15th, 2024 tenders were opened. After the election, 2 days after the elections, tenders were opened. Supply order issued to AR Dairy 2 days after polling. June 4th, 2024 election results came. Government announced, Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. AR Dairy సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. The so-called AR Dairy, which started supplying from June 12th, 2024, the 4 tankers that were supplied in June 12th, on June 12th, 20th, 25th, and July 4th, have all passed the test. Subsequently, on July 6th and July 12th, July 6th, July 12th, 2024 ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. Test fail అయింది. July 23, 2024 NDDB రిపోర్ట్ వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించినారు, were sent back. July 27, 2024 are rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. The rejected 4 tankers were parked near a stone crusher in Srikalahasti secretly. August and September 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024 secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 AM in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్ట్ సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఆగస్టు సెప్టెంబర్లో. సెప్టెంబర్ 18న దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పలా, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని.
నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన, టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు, అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? నేను ఒకటే అడుగుతా ఉన్నా, how is YSRCP connected in the entirety of right from the time the tenders were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected? గుప్ప కింద గంపగుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే, గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తూ ఉంటే, ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి, వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి, ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే, నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది? టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా గంపగుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు, వైఎస్ఆర్సీపీ హయాంకి అటాచ్ చేస్తూ ఉండవు? వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకొని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది, నేను చెప్పలా. వాళ్ళ ఛార్జ్ షీట్ నెంబరు చెప్తా, ఛార్జ్ షీట్ నెంబర్ కూడా చెప్తా. వాళ్ళ ఛార్జ్ షీట్ నెంబరు సిబిఐ సిట్ ఫైనల్ ఛార్జ్ షీటు, పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబరు 91, పేజ్ నెంబర్ 64, 3 ఛార్జ్ షీట్లో ఉంటాయి. చూడండి. ఫర్దర్ ది అడల్టరేటెడ్ ఘీ రిజెక్టెడ్ 4 tankers of MSAR Dairy Food Private Limited were resupplied to TTD in the supply orders of Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same.
Instead of directing the rejected 4 tankers of MS AR Dairy Food Private Limited, they directed the 4 drivers of Vaishnavi Dairy Specialities Private Limited A6 to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately 2 kilometers away from Sri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. The rejected ghee of MS AR Dairy Food Private Limited resupplied to TTD during August 2024 and September 2024. CBI charge sheet స్వామి ఇది. సరే, ఈ ఏఆర్ డైరీ గురించి మాట్లాడతాం. దాంట్లో ఇంకో దాంట్లో ఈ సిబి నెక్స్ట్ దాంట్లో కాక ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రీమియర్ డైరీ టైమ్ లైన్. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో వరుసగా టెండర్ దక్కించుకుంటూ నెయ్యి సప్లై చేసింది. ఈ విడత చంద్రబాబు అధికారానికి వచ్చిన ఇది ఇంకోటి, ఇది ఇంకా చూడండి, వరుసగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే ప్రీమియర్ డైరీ అనేది వరుసగా నెయ్యి సప్లై చేస్తూ ఉందని చెప్పి ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఈ విడత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది. ఇక బోలేబాబా, ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగూ చూపించినారు, అందరికీ చూపించినారు. వీళ్ళు కూడా ఇప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసినారు. చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్లకు కోట్ చేసినారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయింది. అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో 273, 320కి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా దగ్గర 600 కోట్ చేసినారు. ఇప్పుడు ప్లస్ ఇంతకుముందు నేను చెప్పిన కనెక్షన్, బోలేబాబాకు ఉన్న కనెక్షను, ఇందాపూర్కున్న కనెక్షను, ఇందాపూర్ ఇంతకుముందు ఏ రేట్లు కోట్ చేసినారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు సప్లై చేసినారు, ఇప్పుడు 658కి మళ్ళీ టెండర్లు ఎట్లా దక్కించుకుంటున్నారు. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ఛార్జ్ షీట్కి సంబంధించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంతకుముందు నేను చెప్పిన సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 91లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివి వినిపించాను. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు అన్నీ చూసినారు, ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తూ ఉన్నాడు. మనం ముందుకు పోయేది ఏముంది, మనం అన్ని ఆధారాలతో చూపించినాము. వాటికి దీంతో పాటు ఈ లడ్డు ఇష్యూతో పాటు గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా 7 కొండలని 2 కొండలుగా మాట్లాడారు అని చెప్పి చంద్రబాబు పవన్ నంబర్ మాట్లాడారు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ అది చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ
మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా. సడన్గా అడిగేసరికి ఎన్ని అంత మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు, 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు.